ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేతురు దగ్గర ఉన్నారు. పేతురు, ప్రభువా నేను నీతో వస్తాను నీ దగ్గరికంటే రమ్మన్నాడు ప్రభు. తన మాటతో బయలుదేరాడు కానీ మునిగిపోసాగాడు. కారణం అతడు గాలిని చూసి అని రాయబడింది. ఈ లోకంలో దేవుని మాట వినే బయలుదేరావు, దేవునితోనే బయలుదేరి వెళ్ళావు, కానీ మునిగిపోతున్నావేమో, నిరాశపడుతున్నావేమో. కానీ పేతురు ప్రభువా నన్ను రక్షించు అని ఎప్పుడైతే ప్రభుని పిలిచాడో ప్రభు వెంటనే చెయ్యి చాచాడు, చెయ్యి పట్టుకు లేపాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావని ప్రభు తన అల్ప విశ్వాసాన్ని సరిచేసి తనను లేపి నీళ్ల మీద నడిపి ధోనిలో చేర్చాడు. ఆమేన్. అలాగే ఏ పాపంలో మునిగిపోతున్నావో, ఏ శాపంలో నలిగిపోతున్నావో, ఏ రోగము చేత పీడించబడుతున్నావో, ఏ సాతాను చేత బంధించబడ్డావో నువ్వు కేకవేయి, రక్షించు ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా, సహాయము చేయి అడుగు. నీ పరిస్థితి ఏదైనా మార్చటానికి మన ప్రభు మనతో ఉన్నాడు. ఆమేన్. ఈ దేవుడు అనగా యెహోవా మన మధ్యలో ఉన్నాడు. అందుకే మోషేతో దేవుడు చెప్పాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. మన ప్రభు మనతో ఉన్నాడు కనుక మన చింత ఆయన మీద వేద్దాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుదాం. మనలను మన కుటుంబాలను ప్రభు దీవించును గాక. ఆమేన్.